వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. కేంద్ర ఎన్నికల సంఘం తీరుని తప్పుపట్టింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఓటర్ల జాబితా ప్రక్రియ సవరణ అనేటువంటిది మంచిదే, కానీ దీన్ని ఎన్నికలకి ముందు చేపట్టడం అనేటువంటిది పలు అనుమానాలకు తావిస్తోంది అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కసరత్తు ముందే ఎందుకు చేపట్టలేదు అని ఈసీని నిలదీసింది కూడా. బీహార్ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. దీన్ని వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ మేరకు దాఖలైన అత్యవసర పిటిషన్ను జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్వీలతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా ఈసీ చర్య రాజ్యాంగబద్ధమే, కానీ ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియను ప్రారంభించడం వెనుక అనుమానాలు ఉన్నాయి అనేటువంటిది సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇది రాజ్యాంగం ప్రకారం చేయాల్సిన పని. ఇక బీహార్ ఓటర్ జాబితా ప్రత్యేక సవరణను సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యవహారంలో ఈసీ ఆధార్ ఓటర్ గుర్తింపు కార్డును పరిగణనలోకి తీసుకోవడం లేదు అని ఆరోపణలు వెల్లువెత్తాయి. జూలై 25 కల్లా అధీకృత డాక్యుమెంట్లు చూపించకపోతే ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని పిటిషన్లో ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. ఈ రివిజన్ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకని బీజేపీని వ్యతిరేకిస్తున్న వర్గాల ఓటర్ల జాబితా నుంచి తొలగించడం ఈ కసరత్తు లక్ష్యమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంట్లో ముఖ్యంగా సుప్రీంకోర్టు ఈసీని అడిగిన ప్రశ్న ఏంటంటే, పౌరసత్వ నిరూపణ కోసం ఓటర్లపై పెట్టిన నిబంధనలు సమంజసమా అని సుప్రీంకోర్టు ఈసీని ముఖ్యంగా ప్రశ్నించింది.